చెన్నూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చెన్నూరు వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న క్రీడాకారులు, విద్యార్థులు, ప్రజలకు యోగా గురువు పలు ఆసనాలు నేర్పించారు. యోగాతో కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాల గురించి యోగా గురువు వివరించారు. యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి వారిని నిరాశ, నిస్పృహాల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా యోగా గురువు తెలిపారు. మనము ఇప్పుడు గురువర్యులు చెప్పినట్టు ఇద్దరు కూడా మనకు దీని వివరాలు ఇవ్వడం జరిగింది. కానీ యోగా అనేది మనకు దినచర్యలో రోజుకు ఉండాల్సిన అంశం. కానీ ఖచ్చితంగా ఒక డే అనేది పెట్టుకొని కనీసం దీన్ని అవగాహన లేని వాళ్ళకు మనం చేపించాలి అనేది ఒక ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు ముందుకు తీసుకురావడం జరిగింది. వేరే ప్రపంచ దేశాల్లో కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. కానీ ఈరోజు మనకు చాలా సంతోషం, ఇంతమంది స్ట్రెంత్ ఈ గ్రౌండ్లో యోగా డే కొరకు రావడం అనేది. ఇదంతా కూడా మన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరి ఏర్పాట్లు చేసి పిలిచి అందరికీ ఈ దినం యొక్క ప్రాశస్తతను తెలిపి ఈ జరిపి రేపటి నుండి కూడా ఎవరికి వారే, దీనికి ఎవరు ఒకసారి 2 సార్లు గురువులు ఉంటారు. కానీ మన ఆత్మ మనకే గురువు, మనది మాత్రమే మనమే చేసుకోవాలి, అది ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇంకా చాలామంది ఇక్కడ ఒక అపోహ ఉంటుంది, వాళ్ళకి చాలా బాగున్నారు, ధనవంతులు, మాకేం లేదు అది అని. ఆరోగ్యంగా ఉండి ఒక 500 రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టకుండా మిగిలించుకుంటే ఆరోగ్యరీత్యా అది ఆటోమేటిక్గా మనం సంపాదిస్తున్నట్టే. ఆ రోజు 500 రూపాయలు సంపాదిస్తాం. అటువంటి ఆలోచనతోటి ఉండాలి. కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాకర్ అసోసియేషన్ సభ్యులకు, పుర ప్రముఖులకు, విద్యార్థులకు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అనగానే మనకు అనేక రకాలుగా రామస్వామి గారు వివరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రపంచ పాశ్చాత్య దేశాల్లో కూడా యోగాను ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో 2014వ సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఐక్యరాజ్య సమితిలో గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రస్తావించినప్పుడు దాన్ని 2015 ఉత్తరార్ధగోళంలో అత్యధికంగా పగటి వేళలు ఉండేటటువంటి సమయంలో జూన్ 21వ తారీఖు నాడు 2015వ సంవత్సరంలో ఢిల్లీలో మొట్టమొదటిసారిగా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి చండీగఢ్లో, తదుపరి లక్నోలో, తదుపరి డేర్డూన్లో, జార్ఖండ్ రాజధాని రాంచీలో చివరిగా 2020 వరకు నిర్వహించి కోవిడ్ కాలంలో 3 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆపివేసి మళ్ళీ 2024 నుంచి మనకు ఈ యోగా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. యోగా అంటేనే మన అందరికీ తెలుసు. యోగా అంటే సంస్కృత పదం నుంచి వచ్చేసినటువంటి యోగికి దీనికి బంధకము, బంధించడము, మన శరీరాన్ని, మనసును బంధించి మనం ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది అనేది ముఖ్యంగా చెప్పవలసింది యోగా. కాబట్టి మనం అందరం యోగా చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా మన అందరం కూడా ఆరోగ్యంగా ఉంటూ మనం అందరికీ కూడా ఆరోగ్యాన్ని పంచాలని, మనం ఆరోగ్య తెలంగాణను, ఆరోగ్య భారతదేశాన్ని ప్రపంచ పాశ్చాత్య దేశాలకు ఈరోజు సుమారుగా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరంలో 1 ఎర్త్ 1 హెల్త్ అనేటువంటి క్యాప్షన్ తోటి ఈరోజు మనం ప్రపంచ పాశ్చాత్య దేశాలన్నిటి కూడా సుమారుగా 2015లోనే గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించడం జరిగింది. ఈసారి 1 కోటి మందితోటి ప్రపంచ దేశాల్లో ఒకేసారి యోగా చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యంతో మీరు అందరూ కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాకర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరియు మా గురువు గారికి, మా మిత్ర బృందాలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 విభాగాలు ఉంటాయి. ఒక్కొక్కదాన్ని పూర్తి చేసుకుంటూ వస్తే ఒక కంప్లీట్ మానవుడుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ వచ్చిన ఒక హ్యూమన్ బీయింగ్ గా మనం ఈ సమాజంలో ఉండొచ్చు. ఎప్పుడైతే ఒక మనిషిలాగా జీవిస్తాడో ఈ సమాజం సుఖ శాంతులతోటి సుభిక్షంగా
వర్ధిల్లుతుంది. మరి దానికోసమే ఈ యోగా అనేది చిత్త వృత్తి నిరోధ, మన శరీరాన్ని మనసును ఏకత్రాటి పైన ఉంచడానికి పనికొస్తుంది. ఒక చిన్న పిల్లవాడు ఎప్పుడు యోగ స్థితిలో ఉంటాడు. మనం చూసినట్టయితే కార్యక్రమం చెన్నూరు వాకర్ సొసైటీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి దీనికి మనకు కొన్ని రోజుల నుంచి శిక్షణ ఇస్తే మనలా ఈ విధంగా ముందుకు నడుపుతున్న ఆయుష్ విభాగం గురూజీలు ముర్ల మధుకర్ గారు, గాది రజిత గారు, వీరందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు 6 గంటలకు చేసిన మా గురువు గారు రామేశ్వరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథి ఎంపీ